ల్యాండ్ దోపిడీ చేశారు, మట్టి మాఫియా చేశారు, గ్రావెల్ మాఫియా చేశారు. వేరే పార్టీ వాళ్ళని బయటకు వస్తే రోడ్డు మీద తిరక్కోకుండా భయభ్రాంతులకు గురి చేశారు. రోజు పొద్దున్న ఏదైనా కార్యక్రమం ఉందంటే పొద్దున్నే తెల్లారక ముందే మేము లేచేపాటికే మా ఇళ్ళకాడ పోలీసులను కాపలా పెట్టాం. నువ్వా ఈరోజు వెన్నుపోటు దినోత్సవం చేసేది? ఎవరికి వెన్నుపోటు పొడిచారు? నీ బాబాయిని నిన్ను ఎత్తుకు పొంచి తిప్పినందుకు నీ బాబాయినే చంపిన ముద్దాయిలతో నువ్వు అంటకాగుతున్నావు. నువ్వా వెన్నుపోటు దినోత్సవం జరుపుకునేది? మేము ఎవరికి పొడిచామని చెప్పు. మేము ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6. మాకు అధికారం వచ్చి ఫస్ట్ సంవత్సరం కాబోతా ఉంది. ఓకే, మేము నెల తిరగకముందే మా ప్రధానమైనటువంటి హామీ 4,000 పెన్షన్ ఇచ్చి ఆడ యొక్క రుణం తీర్చుకున్నాం. ఎస్సీలకి బీసీలకి 2,50,000 ఇంటికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏవైతే నువ్వు ఇళ్ళు శాంక్షన్ చేసావో ఆ ఇళ్ళ వాళ్ళందరికీ కూడా నెల నెల వాళ్ళ పురోగతిని బట్టి బిల్లులు కొడతా ఉన్నాం. మేము 18-19 సంవత్సరంలో మేము ఇచ్చినటువంటి శాంక్షన్స్ బిల్లు నువ్వు ఇవ్వలేదు 5 ఏళ్ళు. ఇప్పటికి కూడా నువ్వు ఇచ్చిన బిల్లు మేము కడుతున్నాం తప్ప మా కార్యకర్తలకి మా నాయకులకి ఇంకా మేము పాత బకాయిలు తీర్చలేకపోయాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనందువల్ల ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో మా నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి నచ్చ చెప్పుకుని ఆ బాకీలన్నీ కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం.